హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ బై ప్రవీణ్. సో ఆల్రెడీ thumbnail అండ్ టైటిల్ చూసిన తర్వాత మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి ఒక ఓల్డ్ బిల్డింగ్ అయితే ఎక్స్ప్లోరింగ్ చేయడానికి అయితే వచ్చినాం. సో ఇది వచ్చేసి పొలాల మధ్యలో అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక మా విలేజ్ ఆయన పాలిటిక్స్ సంబంధించిన ఆయన ఒక రిచెస్ట్ గా కొంచెం ఆయన ఫామ్ హౌస్ లెక్కనైతే పొలం దగ్గర కట్టుకున్నాడు. ఒక 4-5 years బ్యాక్ వచ్చేసి ఆయన చనిపోవడం జరిగింది. దాని వల్ల దీన్ని మొత్తం క్లోజ్ అయితే చేసిర్రు, ఎవరు వాడతలేరు. సో ప్రజెంట్ వచ్చేసి ఇది వర్కింగ్ లో లేదు. సో దీన్ని ఎక్స్ప్లోరింగ్ చేద్దాం, ఇక్కడ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి దీన్ని ఎక్స్ప్లోరింగ్ చేయడానికి వచ్చినాం అనమాట. ఇంకొకటి ఏంటంటే దీని లోపల వచ్చేసి ఒక 2 వ్యక్తులు అయితే చనిపోయారు. ఒక ఆయన ఊరేసుకొని చనిపోయిండు, ఇంకొక అతను వచ్చేసి పురుగుల మందు తాగడానికి, అంటే ఇక్కడ సైడ్ ఎవరు ఉండరు కదా, దీని దగ్గరకు వచ్చి దీని లోపలికి పోయి పురుగుల మందు తాగైతే చనిపోయిండు అనమాట. సో అయినా కానీ మీకోసం ఈ వీడియో రిస్క్ చేసి మరి అయితే వచ్చినాం అనమాట ఇక్కడ దాకా. సో ఆ బిల్డింగ్ వచ్చేసి ఇక్కడనే బ్యాక్ సైడ్ అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. లైటింగ్ తక్కువ ఉండడం వల్ల బిల్డింగ్ అయితే కనిపిస్తలేదు, కొంచెం లైట్ గా కనిపిస్తుంది. దీని లోపల దయ్యాలు ఉంటాయని అంటారు కదా పాతబడ్డ బిల్డింగ్ లలో. సో దీనిలో కూడా ఉండయా ఇదే అన్నమాట వీడియో. ఒక 1 and 2 hours దాకానైతే ఇక్కడ ఉందాం. సో ప్రజెంట్ టైం వచ్చేసి మీకు ఇప్పుడు చూపిస్తా. 12 మీరు చూడొచ్చు, 12:19 AM అయితే అవుతుంది. 12:20 నిమిషాలకైతే ఇక్కడికి వచ్చినాం అనమాట. మీరు కింద చూడొచ్చు, పెద్ద పెద్ద గడ్డి మొలిచింది. సో లోపలికి అయితే పోదాం. సో ఇప్పుడు వచ్చేసి లోపలికి అయితే పోతున్నాం. సో ఏముంటాయో తెలియదు. మీరు చూడవచ్చు కింద ఘోరంగా గడ్డి అవుతున్నాయి. అరే నా ఫోన్ ఇలా స్టార్టింగ్ వచ్చేసి దగ్గరికి రా, అన్ని బాటిల్ అదొకటి అవుతున్నాయి. మీరు చూడవచ్చు ఈ పైన పోయేటప్పుడు ఇక్కడ గేట్ అవుతున్నది చిన్నది. అది ఎప్పుడు పైన పోనకి పైపు రకరకాల వెరైటీగా ఉన్నది అంతా. అప్పటి రేంజ్ లో కట్టింది. రోడ్లు అనేది గట్టివి కాస్తుంది. పైన పైన పోతున్నాం అప్పుడు. అరే ఏంద్రా గింత భయంకరంగా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి పైన అరే ఏం కదా రా పోతే వద్దురా రే నర్రా పోదాం. ఈ టైంలో ఎందుకురా మమ్మల్ని గిడి తీసుకొచ్చి తాగకూడదా? అరే వద్దురా పోదాం. నాకు భయం అవుతుందిరా. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత చూడొచ్చు డోర్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత మీరు చూడవచ్చు కింద కొన్ని సామాన్లు వైర్లు ఇలా పెట్టెలు అయితే వేసారు. సో ఆడొచ్చింది వైర్లు. అక్కడ సైడ్ వచ్చేసి దీనికి సంబంధించి బిల్డింగ్ సంబంధించి అంటే ఫామ్ హౌస్ అని చెప్పినా కదా, ఈ ఫామ్ హౌస్ సంబంధించి కరెంట్ దానికి సంబంధించి అది డేంజర్ అని చెప్పేసి వేసారు, దాని దగ్గరికి పోవద్దని చెప్పేసి. సో ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక డోర్ అయితే, సో ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక డోర్ అయితే ఉన్నది. సో దీనికి లాక్ అయితే వేసారు అన్నమాట. సో ఇది వచ్చేసి గబ్బిలాలు మొత్తం మగ విసర్జన చేసిన గబ్బిలాలు. ఇక్కడికి ఎవరు రారు, వాసన అర్థమైతే లేదు ఎవరికి. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చినాం అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే నార్మల్గానే ఉన్నది. సో మేము చెప్పిన కదా స్టార్టింగ్లో 12:19కి అయితే వచ్చినాం. ఇప్పుడు వచ్చేసి 12:26 అయితే అవుతుంది మీరు చూడొచ్చు. సో కొంచెం భయం అయితే అవుతుంది, ఎవరు రారని చెప్పేసి. సో ఏమైనా అయినా కానీ బయట ఉన్నా కానీ మేము బయటికి ఉంటున్నా కానీ మళ్ళీ దగ్గర రోడ్డు కూడా ఉండదు, పోనీ కూడా చాలా దూరం ఉంటుంది. సౌండ్ చేయకు. ఒకసారి ఒకసారి అక్కడ సైడ్ ఉంది. సో చూసిరు కదా మీరు, ఆడ కిటికీ అటు బయటకి అయితే కొంచెం డేంజర్ అనేది ఉన్నది. సో ఇక్కడ ఈ కరెంట్ దానికి వచ్చేసి డేంజర్ అని చెప్పేసి బోర్డు అయితే వేసారు అనమాట. దీన్ని ముట్టుకోదని చెప్పేసి ఇక్కడ నేను చూడవచ్చు గైస్. దానికి సంబంధించి నేను మీటర్ బోర్డు లాగేది ఇట్లా ఆన్ చేసేదని చెప్పేసి అక్కడ చేంజ్ అవుతుంది, పెద్ద పెద్ద వైర్లు అవుతుంది. సో ఫస్ట్ ఫ్లోర్ అనేది నార్మల్గానే ఉన్నది. దీనికి లాక్ అయితే వేసారు. లాక్ వేయకపోతే లోపలికి ట్రై చేస్తుంది. సో సెకండ్ ఫ్లోర్ కూడా అట్లాగే పైన కూడా కొన్ని రూమ్లు అవుతున్నాయి. ఇప్పుడు గాయస్ ఇప్పుడు వచ్చేసి ఈ ఫస్ట్ ఫ్లోర్ అయితే సింపుల్ అయినా ఉంది కదా. సో పైనకి అయితే పోతున్నాం, కొంచెం భయంగా ఉంది. సో మెల్లగా సెకండ్ వన్
స్టార్టింగ్లోనే ఇక్కడ కొన్ని సామాన్లు అయితే నేను దీని లోపల కిటికీ తీసినది. సో దాని లోపల రా చూపెట్టు. సో దీని లోపల వచ్చేసి కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. వాడు ఒక టీవీ అయితే పెట్టి, నేను చెప్పిన కదా ఫామ్ హౌస్ అని చెప్పేసి. సో టీవీ ఇక్కడ సైడ్ కింద చూడొచ్చు, ఒక స్పీకర్ అయితే ఉంది, ఐటమ్స్ అదొకటి ఒకటి అయితే పెట్టిర్రు. సో దీనిలో ఉన్న సామాన్లు ఆ సెల్ఫ్ల నుంచి, ఆ సెల్ఫ్లు ఉన్నాయి కదా వాటి లోపల నుంచి అయితే మొత్తం అయితే తీసుకువెళ్ళారు అనమాట. సో సింపుల్గానే ఉంది గైస్ ఈ రూమ్ వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి మేము ప్రజెంట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత బాల్కనీ దగ్గర అవుతున్నాం. సో ఇప్పుడు వచ్చేసి చెప్పిన కదా బాల్కనీ దగ్గర అవుతున్నాం. సో ఈ కిటికీ అనమాట, ఇది మీకు స్టార్టింగ్లో రాగానే. సో దానికి సంబంధించి ఒక డోర్ అయితే కదా. సో మీరు ఇక్కడ చూడవచ్చు, అలా లాక్ అవుతున్నది. ఇంకా ఇవాళ చూపించిన రూము, దానికి సంబంధించి లాక్ వేసారు, ప్రతి ఒక్కటి లాక్ వేసేసారు. కింది దానిలో కూడా పోదాం అనుకున్నాం కానీ లాక్ అయితే వేసారు అనమాట. సో ఇక్కడ కూడా స్విచ్ క్లోజ్ చేసేసారు. సో దీని దగ్గరికి వచ్చిన తర్వాత బల్లిపత్తర వాటిని మొత్తం, అంటే ఇది గాలికి కూడా పోలేదు, బల్లిపత్తర మొత్తం ఘోరం ఉన్నది పైన. సో ఇట్లే ముంగడికి వచ్చిన తర్వాత ఇక్కడ కిటికీ కూడా ఉన్నది. సో ఇంకో రూమ్ ఇది, మీకు స్టార్టింగ్లో చూపించిన కదా గైస్, అక్కడ ఫస్ట్ ఒక రూము పైనకి రాగానే సెకండ్ ఇంకో రూమ్ అయితే ఉన్నది. సో పెట్టేసేసారు మొత్తం లోపల సైడ్ లాక్లు అయితే వేసారు అనమాట. సో ముంగడికి వచ్చిన తర్వాత ఇంకా ముంగడికి ఇట్లా వచ్చిన తర్వాత ఇంకొక రూమ్ అయితే ఉన్నది, దీనికి కూడా లాక్ అయితే వేసారు అనమాట. దీనికి 2 వేసారు గైస్, మీరు చెప్పిన కదా మీకు స్టార్టింగ్లోనే. సో ఇదే రూమ్లో ఆయన చనిపోయింది, అంటే పురుగుల మంది అయిందని చెప్పిన కదా, ఆయనే కాదు, అంతకుముందు ఊరేసుకొని చనిపోయిందని చెప్పిన కదా, ఆయనే కావచ్చు దగ్గరికి రా. సో దీనికి మీరు చూడొచ్చు, ఫస్ట్ ఒక చిన్నలాగా వేసారు, దాని పైనుంచి పెద్దలాగా అయితే వేసారు. ఇది కూడా వర్కింగ్లోనే ఉన్నది, వర్కింగ్ లేదు, అందుకోసం అని చెప్పేసి దీన్ని కూడా ఆపేసారు అనమాట. సో ఒకవేళ వీలైతే అక్కడ సైడ్ కిటికీ ఉంది కదా ఓపెన్ చేసి, ఆ కిటికీల నుంచి అయితే దిగుదాం లోపలికి. సో ఇక్కడ సైడ్ వచ్చినట్టయితే సో కిటికీ అయితే ఓపెన్ అయిపోయింది. సో దీనిలో వచ్చేసి అక్కడ సైడ్ ఒక రూమ్ ఉన్నది. ఈ రూమ్లో వచ్చేసి ఏం లేవు, సేమ్ ఎంటీగానే ఉన్నాయి. అదొకటి ఒకటి సామాన్లు రకరకాలైన పడేసిన అనమాట. సో మొత్తం ప్రతి ఒక్కటి ఎవ్రీవన్ మొత్తం లైట్లు ఫ్యాన్స్ అన్నీ తీసుకెళ్ళుంటున్నారు మొత్తం దీని నుంచి. లోపల మనోళ్ళు ఏమంటారు అంటే దీని లోపలికి అయితే పోదామంటారు. దానికంటే ముందు మీరు ఇక్కడ నేను చెప్పి ఫామ్ హౌస్ అని చెప్పాను కదా, దానికి సంబంధించి మీరు ఒక బాత్రూమ్ అయితే ఉన్నది. సో ఈ కిటికీలు కూడా వస్తలేవు. సో ఇక్కడ కూడా బాత్రూమ్ అయితే ఉన్నది. ఇక గోడ మొత్తం మీరు చూడవచ్చు కర్రీగా అయిపోయింది, దేనివల్ల అర్థమైతే కిందికి టైల్స్ కొంచెం వైట్గా ఉన్నాయి, మీద మొత్తం వచ్చేసి బ్లాక్ అయితే అయింది. సో మీరు చూడవచ్చు బాత్రూమ్ అన్నమాట. ఇక్కడ ఒక బకెట్ కూడా ఉన్నది చిన్నది. ఇక్కడ సైడ్ ట్యాప్స్, షవర్ పైన మీరు షవర్ ఇట్లనే ఉన్నాయి అనమాట. సో ఇంకా మన వాళ్ళు చెప్పినట్టుగానే లోపలికి అయితే కూడా సో ట్రై చేద్దాం ఏమన్నా ఉంటాయని చెప్పేసి ఇంకొక 1.5 hour దాకానే అవుతుందా. సో ఇప్పుడు వచ్చేసి ఆ కిటికీ లోపలికి అయితే దిగుదాం. సో మళ్ళీ స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చినాం. కిందికి ఇక్కడ సైడ్ అయితే ఫస్ట్ ఫ్లోర్ కిందికి వెళ్తాం, ఇక్కడ సైడ్ వచ్చేసి పైనకి అయితే వెళ్తాం. సో స్టార్టింగ్లో ఒక కిటికీ కనబడ్డది కదా, కిటికీల నుంచి లోపలికి అయితే పోదాం. సో కొంచెం రిస్క్ వేసి మరీ పోతున్నాం, భయం వేసి. సో ఫస్ట్ అయితే నేను పోతున్నాను లోపలికి. లోపలికి ఇక్కడ సైడ్ చూడవచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పిన ఉన్నాయని. సో ఇవన్నీ దేని వాటిలో కానీ ఎలక్ట్రిక్ బల్బ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ బల్బ్స్ అది అట్టలు. సో గాయస్ నేను చెప్పిన ఓల్డ్ టీవీ అయితే ఉంది కదా, ఇది నేను ఏం చెప్తున్నా ఒక వస్తువు ఎప్పుడు ఇంకోగా దాన్ని డీజేషన్ ఉండాలి. సో ఇక్కడ ఒక టీవీ అయితే ఉన్నది మీకు స్టార్టింగ్లో చెప్పిన కదా. సో ఇక్కడ సైడ్ చూడవచ్చు నల్లాలు ఏంటి రకరకాల దేనికి సంబంధించి ఏది కొలవరం. ఇవి వచ్చేసి బల్బులు అయితే
సో ఒక హోల్ అవుతుంది. సో మెయిన్ ఫస్ట్ రూమ్కి అయితే వచ్చిన. సో ఇప్పటిదాకా బాల్కనీ నుంచి అది లాస్ట్ బాత్రూమ్ దాకా పోయాం కదా. సో అట్లా ఈ డోర్ తీసుకోవడం అయితే లోపలికి అయితే కూడా. సో దీనికైతే ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత దీనిలో ఏమి మొత్తం ఖాళీగా ఉంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు 6 బోర్డ్స్ ఖరాబ్ అయిపోయింది మొత్తం. పైన ఒక వాచ్ అవుతున్నది, అది ప్రజెంట్ వర్క్ అయితే కావచ్చు. సో సింపుల్గా కానీ దీనిలో కూడా ఏం లేవు. సో ఇక్కడ వచ్చేసి ఒక వాటర్ బాటిల్ ఉంది. పాపలు వచ్చి సో ఈ రూమ్లో కూడా ఏం లేవు. ఫస్ట్ దాని ఒక టీవీ ఇక్కడ అవుతున్నాయి, ఇంకా మొత్తం ఎంటీగా అవుతున్నాయి అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్లోకి వెళ్ళిపోతున్నాం. డైరెక్ట్ నేర్చుకోండి సేమ్ కింద ఇవన్నీ ఊడ్చి చూడవచ్చు కదా, చెత్త ఇక్కడ ఊడ్చి. సో ఇది మంచం ఉంటుంది కదా, మంచంది చెక్క మంచంది కాలవుతున్నది. ఇక్కడ డబ్బులు ఏందో అర్థమవుతుంది. ఫ్లెక్స్ అనేది ఏందో ఇది డబ్బులు అవుతున్నాయి. అట్లాగే ఒక కోడ్ ఉన్నది దీనికి సంబంధించింది. సో ఈ డోర్ మనం ఇందాక వెళ్ళిన అక్కడ సైడ్ అక్కడ సైడ్ లాక్ అయితే. సో ఇందాక మీకు చూపించినాం కదా కిటికీ, బాల్కనీ సైడ్ పోయి ఓపెన్ చేసాం కదా కిటికీ, అదే అన్నమాట కిటికీ వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి మా విలేజ్ మీరు చూడొచ్చు, అక్కడ లైట్లు కనబడుతున్నాయి కదా. సో ఆ లైట్ల దగ్గర అయితే మా విలేజ్, అక్కడ నుంచి ఇంకా ఇక్కడ సైడ్ నుంచి దీని దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో దీని లోపల అగ్గి పెట్టే రకరకాల వస్తువులు అవుతున్నాయి. సో ఇక్కడ సైడ్ చూడవచ్చు. సో రాశి ఫలాలు కుంకుమ గాయస్ మీరు చూడొచ్చు, అక్కడ కుంకుమ ఆయిల్ అనేది ఉన్నాయి. సో దీని లోపల వచ్చేసి ఒక అవుతున్నది. సో అట్లాగే ఇక్కడ సైడ్ వచ్చేసి మీరు చూడొచ్చు గాయస్, కుంకుమ ప్యాకెట్ అయితే ఉన్నది ఇక్కడ. సో హడేసి డేంజర్ అవసరం. సో చెప్పిన కదా ఫామ్ హౌస్ అని చెప్పేసి. సో ఇందాక బాత్రూమ్ ఇట్లా కనబడి. సో ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సో కిచెన్ సంబంధించిన ఉన్నాయి ఇక్కడ కలుపుకోనికి. అట్లాగే బండ అనేది పలిగిపోయింది. రిసార్ట్ వస్తుంది ఇక్కడ అది గవర్నీ దేవుడి ఏది దేవుడి. సో ఈ కిచెన్లో మనకు వచ్చినట్టయితే కింద కొన్ని బియ్యం అయితే వాడవచ్చు. కిచెన్ సంబంధించింది స్టవ్ కింద పెట్టుకోనికి బండ అయిపోయింది. సో అన్నిట్ల పైన ఎక్కడ లేవు, ఒక దీని లోపల వచ్చేసి ట్యూబ్లైట్ ఉన్నాయి. సో దీని చేస్తున్న వర్క్ అయితే లేదని చెప్పేసి. సో అదైతే వర్క్ అయితే లేదు. సో దీనిలోనే కూడా సింపుల్గానే ఉంది. ఒక స్టార్టింగ్ రూమ్ వచ్చేసి కొన్ని వస్తువులు అయితే ఉన్నాయన్నమాట. సింపుల్గానే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇక్కడ చూడొచ్చు గైస్, రోడ్డు ముట్టుకోరా ఇట్లా తిప్పుతారు కదా మురేడు వచ్చేసి రోడ్ అయితే ఉన్నదన్నమాట ఇక. సో సింపుల్గానే ఉన్నది గైస్. ఈ రూమ్లో కూడా ఏం లేదు ఎక్కువ. సో పైన అయితే పైన పెట్టు మొత్తం ఫ్లోర్ కొద్ది అంత మార్కలు అయితే అయింది. సో గైస్ ఈ రూమ్లో కూడా ఏం లేదు, సింపుల్గానే ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసి బయటకు అయితే బయట. సో గైస్ చాలా సేపటి దాకానైతే ఈడున్నాం, అంత ఏం లేదు ఇక్కడ. సో ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు చాలా కొంచెం మంచిగా మాట్లాడుతున్నాం కావచ్చు, భయం అయితే అవుతలేదు ఇప్పుడు. సో ప్రజెంట్ టైం వచ్చేసి మీరు చూడవచ్చు 1:52 అయితే అవుతుంది, మీరు చూడవచ్చు అన్నాడు. సో మనం వచ్చేసి 12:20 వచ్చినాం వీడికి. ఇప్పుడు 1:52 దగ్గర 2 అవుతుంది. సో దీనిలో అయితే ఏం లేవు. పాత బిల్డింగ్లలో ఏమన్నా దయ్యాలు ఇట్లా ఉంటాయి, ఏమన్నా సంథింగ్ జరుగుతుంది అక్కడికి పోదని చెప్పేసి ఇంట్లో ఇట్లా చెప్తా ఉంటారు కదా. సో దాని మేరకు ఏమైనా ఉంటాయా అని చెప్పేసి అయితే చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడవచ్చు కూడా దేనికోసం వేసారో, ఇది చిన్న అచ్చులు అయితే వేసారు చేతి ఇట్లా 2 చేతులు. ఇది వచ్చేసి ఇట్లా వేసిర్రు, ఇలా కిందికి రక్తం కాదు.
సో దీని లోపల వచ్చేసి ఏమైతే లేవు అంత మరీ డేంజర్గా. ఫస్ట్ స్టార్టింగ్లో రాగానే మేము ఎప్పుడు రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి. ఎప్పుడు రాకపోతే కొంచెం భయం అయితే అయింది. సో ఏం లేవు దీనిలో. ఇంతే గైస్ ఈరోజు వీడియో, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ ఇంకో వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.